హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాన్ కిడ్ స్టోరీస్. ఇది మన కొత్త యూట్యూబ్ ఛానల్. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ కోసం ఇస్తున్నాను వీడియో. అయితే ఇది నా యూట్యూబ్లో ఫస్ట్ వీడియో అన్నమాట. దేని గురించి చాలా టాపిక్స్ ఉన్నాయి చెప్పడానికి, కాకపోతే స్కామ్ గురించే ఫస్ట్ వీడియో ఇద్దామని ఫస్ట్ వీడియో ఇస్తున్నాను. అయితే ఒక స్కామ్ నడుస్తుంది ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది స్కామ్. ఎట్లా స్కామ్ అంటే ఘోరం ఇక. ఆ స్కామ్ ట్రెండింగ్ ఏంటంటే ఇప్పుడు బీటెక్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళని కానీ ఇంటర్ వాళ్ళని ఎవరు దొరుకుతారు ఇక. వాళ్ళు వీళ్ళని ఏం లేదు ఇక. ఎవరికి మనీ మీద ఆశ ఉంటే వాళ్ళని టార్గెట్ చేస్తారు. అయితే రీసెంట్గా ఏమైందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్లో ఒక పెద్ద ట్రెండింగ్ అవుతుంది. ఏంటిదంటే ఓకే విన్. దాంట్లో బిగ్ అండ్ స్మాల్ కలర్ ట్రేడింగ్, ఇట్లా కలర్ ట్రేడింగ్ అనే ఒక స్కామ్ జరుగుతుంది. అయితే ఏమైందంటే, నార్మల్గా ఒక పర్సన్ మల్లారెడ్డి కాలేజీలో చదువుతాడు, బీటెక్ ఫస్ట్ ఇయర్. ఒక తమ్ముడు అనుకోండి. వాడు 2 lakhs లాస్ అయ్యాడు. 1 yearly కాలేజ్ ఫీజే 1.25 1.3 1,30,000 1,25,000. వాడు 2 lakhs లాస్ అయ్యాడు. ఎట్లనే చెప్తేనండి, వీడియో పూర్తిగా చూడండి ఎండ్ వరకు, మీకు తెలుస్తుంది స్కామ్ ఎట్లా జరిగింది, స్కామ్ ఎట్లా అయింది అనేది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చాలా యూజ్ అవుతుంది. ఏంటిదంటే ఆ పర్సన్ కాలేజ్ ఫీజు కోసమని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నాడు. ఒక 70 to 80K తెచ్చుకున్నాడు. విత్ 1 ఖర్చులు, హాస్టల్ ఫీజు అవన్నీ కలిసి 80K తెచ్చుకున్నాడు. అయితే నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో ఇట్లా రీల్స్ స్క్రోల్ చేస్తుంటే ఓకే విన్ అనేది ఒక ప్రమోట్, అది ఏదో ఒక ఛానల్, హ్యాకింగ్ ఛానల్ అని ఏదో ఒక ప్రొఫైల్ కనబడ్డా దానికి. అంతా ఈ తమ్ముడు ఏం చేసిండంటే దాన్ని లిక్ చేసి చూసిండు. ఓకే, చాలా మనీ వస్తున్నాయి అంటే వాళ్ళకి బేసికలీ తెలియదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కామ్ అని. అంతా ఇన్వెస్ట్ చేసిండు. యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు. ఇన్వెస్ట్ చేయలేదు, ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు. డౌన్లోడ్ చేసుకున్నాక డిఎం అని వానికి మెసేజ్ పెట్టిండు. ఎవడైతే ఆడుతుండో వానికి మెసేజ్ పెట్టిండు, హాయ్ బ్రో, ఐ నీడ్ దిస్ హ్యాక్ అంటే పే మనీ ఫస్ట్ అన్నాడు. అయితే ఎంత అంటే వాళ్ళ దగ్గర కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. 999, 1499, 299. ఇది 399 ఏంటిదంటే నార్మల్గా బిగ్ అండ్ స్మాల్. 1499 ఏంటిదంటే నార్మల్గా ఏంటిది, ఏ కలర్ వస్తుంది అదేదని. కానీ 299 ఏంటిదంటే మొత్తం కలర్ మీదనే. ఒక కలర్ పెట్టినమంటే 1 రూపీ పెడితే 9 rupees వస్తాయి. అట్లా అదొక పెద్ద స్కామ్ అన్నట్టు. అంతా తమ్ముడు ఏం చేసిండు, ఒక వానికి హ్యాక్ తీసుకున్నాడు. ఏది తీసుకుంటావు బ్రో అంటే, అంతా మన వాళ్ళకి ఎట్లా, ఆయన ఫోన్పేలో డాడీ ఇచ్చిన పైసలు 80,000 ఉన్నాయి, 70,000 కాలేజ్ ఫీజు పోయినా కూడా ఒక 5,000 కాలేజ్ హాస్టల్ ఫీజు పోయినా కూడా ఇంకా 5,000 మన ఖర్చులకు మిగులుతాయని ఏం చేసిండు, 2,999 తీసుకున్నాడు. ఎట్లా డైరెక్ట్ కలర్ తీసుకున్నాడు. కలర్ తీసుకుంటే అంటే ప్రాఫిట్ 1 రూపీ పెడితే 9 rupees వస్తాయి. అట్లా 10 rupees పెడితే 90 rupees వస్తాయి. అట్లా 900 పెడితే 9,000 వస్తాయి. అట్లా అది ప్రాఫిట్. అయితే తీసుకున్నాక ఏమైందంటే, ఆ తమ్ముడు ఏం చేసిండు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వానికి మనీ కొట్టేసిండు. వాడు ఒక స్కానర్ పంపిండు. ఆ స్కానర్ డీటెయిల్స్ నేను ఇక్కడ పెడతాను. ఆ స్కానర్ పంపిండు. స్కానర్కి 2,999 కొట్టిండు. ఓకే బ్రో, నీకు యాప్ ఏపీకే పంపుతున్నా అన్నాడు. ఏపీకే పంపినాక అది ఎట్లా ఇన్స్టాల్ చేసుకున్నా తమ్మునికి తెలియదు, మన తమ్మునికి తెలియదు. అయితే ఇన్స్టాల్ చేసుకోవడానికి ఒక 3,000 అడిగిండు. అది ఎట్లా అంటే యాక్టివేట్ అవుతుంది, అది ఎట్లా యూజ్ చేయాలి, అది దాన్ని ప్రాసెస్ అది. ఇక అందుకు 3,000 పంపన్నాడు. అంతా యాక్టివేషన్కే కదా 3,000 అని 3,000 కూడా పంపిండు. ఫస్ట్ 3,000 పంపిండు, ఇప్పుడు 3,000 పంపిండు. డౌన్లోడ్ చేసుకున్నాడు, టిప్స్ అన్నీ చెప్పిండు ఎట్లా ఆడాలి ఏదే అని. కాకపోతే ఓపెన్ చేస్తేనేమో దాంట్లో అంతా ర్యాండమ్ వస్తున్నాయి, అసలు అర్థం కావట్లేదు ఏం చేస్తున్నాడు. అయితే నాకు మళ్ళీ వన్ మెసేజ్ చేస్తే నాకు ఇట్లా అర్థం అవ్వట్లేదు, కొంచెం డెప్త్గా గైడ్ చేయండి అని చెప్పిండు. గైడ్ చేయమంటే, ఓకే బ్రో ఇట్లా చెయ్యు ఆయన చేసాను అన్న వస్తలే అన్న మనీ అంటే, ఇప్పుడే రాదు బ్రో, నాకు ఒక 5,000 కట్టు, నేను మొత్తం నీకు అది హ్యాక్ అనేది మొత్తం యాక్టివేట్ చేసేస్తా అన్నాడు. అయితే సరే అని 5,000 కొట్టిండు. దేంట్లోకి వెళ్ళి హాస్టల్ ఫీజు పోయినాయి. ఫస్ట్ 1 ఖర్చులు పోయినాయి, తర్వాత హాస్టల్ ఫీజు పోయింది. 5,000 కొట్టేసిండు. సరే ఆవిడ మొత్తం యాక్టివేట్ చేసి ఇచ్చిండు. యాక్టివేట్ చేసినాక హ్యాక్ అనేది మొత్తం బ్లాంక్లో ఉన్నది బ్రో, బ్లాంక్ ఉన్నది. నాకు అర్థం అవ్వట్లేదు ఏంటంటే, మా ఏజెంట్కి నీ పేరు పంపిన, ఆయన నీకు మెసేజ్ చేస్తాడు అనగానే వాడు ఏం చేసిండంటే, ఎంత కట్టినావు ఆయనకని అడిగిండు.
అంతా ఇంత సర్టన్ అమౌంట్ కట్టినా అన్న అని చెప్పిండు. ఆయనకు కాదు కట్టాల్సింది, నాకు కట్టాలి, నాకు 15,000 కడితే నేను నీకు ఇస్తాను అని చెప్పిండు. ఏంటిదన్నా, ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆలే 3,000 యాక్టివేషన్కి, ఆ 3,000 మళ్ళీ 5,000 టోటల్గా 11,000 పంపిన. ఇప్పుడు నీకు మళ్ళీ 15,000 ఇదంతా స్కామ్, నాకు తెలియదు, నా పైసలు నాకు రిటర్న్ అయ్యేది అన్నాడు. అంతా వాడు నచ్చే చెప్పిండు, బుజ్జగరించాడు, చిన్న పిల్లలు బుజ్జగరించాడు. అంత తర్వాత ఇక ఎట్లా అట్లా వేసి మనం 15,000 కట్టించుకున్నాక యాక్టివేషన్ లింక్ పంపుతాడు. అంటే వాడు నార్మల్గా ఫస్ట్ పర్సన్ అయితే ఎవరు ఉన్నారో వాడు చేసింది వాన్ వరకే, వాని మీద ఉన్న ఏజెంట్కి ట్రాన్స్ఫర్ చేసిండు. ఆ ట్రాన్స్ఫర్ వాడు యాక్టివేట్ చేసి ఆడిపియాలంటే వానికి 15,000 కట్టాలంట. మళ్ళీ యాక్టివేట్ ఇంకొక యాప్ పంపిరు, ఆ యాప్ కూడా వాడాలంటే ఇంకొకటి. అట్లా వాళ్ళ దగ్గర మొత్తం ఒక 30,000 స్కామ్ చేసేది. వీడు ఏం చేసిండంటే ఇంట్లో ఇచ్చిన 80,000లో 30,000 పోయినాయి, 50,000 మిగిలినాయి. ఏం చేద్దాం, మొత్తం పైసలన్నీ అయిపోతే మనకి భయం అయితే చల్ల చెమటలు కొట్టినాయి. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు తిందాం దారా అన్నా కూడా వస్తలేడు అటు హాస్టల్లో. వాడు ఏదో చేసిండని వాళ్ళకి అర్థమైపోయింది. ఏమైందిరా అంటే నార్మల్గా వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 7 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేసినంటే ఇట్లా జరిగింది అని చెప్పంగానే, అరే ఇట్లా వేసినావు అంటే దాంట్లో ఇంకొకటి ఏం చేసిందంటే, దీని గురించి నాకు మొత్తం తెలుసురా, నాకు కొంచెం మనీ ఇవ్వండి బాగా చేద్దాం అనేసరికి మనకి తెలిసిన కొన్ని టెక్నిక్స్ తోటి, వాడు ఏడ నేర్చుకున్నాడు ఏమో, వాడికి తెలిసిన కొన్ని టెక్నిక్స్ తోటి ఏం చేసిండంటే ఒక వేరే ఓకే విని కాకుండా అలాంటిదే కలర్ గురించి పెట్టిండు. మంచి దగ్గర 10,000 7 మెంబర్స్ ఉన్నారు, 70,000 పెట్టారు. ఆల్రెడీ మనోడు 30,000 లాస్. ఆ 30,000 ఇంకొక 10,000 లాస్, 40,000 మన దగ్గర ఉన్నాయి, ఇంకా 40,000. ఆయనతో వాడు ఏం చేసిండు, స్టార్టింగ్ ఈ 70,000 ఒకటేసారి పెట్టిండు. మనకు తెలిసిన ప్లాట్ఫామ్లో, అంటే 70,000 ఒకసారి పెట్టలేదు, ఒక 20, 15 అట్లా పెట్టుకుంటా పోయినాయి. పని పోయినాయి, వచ్చినాయి. లాస్ట్కి మనకి 3 lakhs ప్రాఫిట్ వచ్చినాయి. అంటే ఎంత పోయినాయి ఎంత వచ్చినాయో తెలియదు కానీ లాస్ట్కి 3 lakhs ప్రాఫిట్ వచ్చినాయి. అంతా ఇక వాళ్ళు మనకి 7 మెంబర్స్ ఏమనుకున్నారు అంటే, మేము ఇక్కడికి ఆపేద్దాము, వద్దు ప్రాఫిట్ వచ్చినాయి కదా అని అంటే, దానిలో ఒకనికి ఏంటిదంటే ఈఎంఐలు బాగున్నాయి, క్రెడిట్ కార్డులు ఇంకొక అనుకున్నాయి, కట్టాలి, బిల్ డేట్ వచ్చింది, కట్టకపోతే మళ్ళీ ఇంట్లో ఊరికి వస్తారు కదా, ఇంట్లో గెలిస్తే వాడిని ఆ బాధ. ఇంకొకరిది ఈఎంఐలు కట్టాలి, స్లైసోడు అసలుకి ఇంటింటి నెంబర్లు మొత్తం ఫోన్ చేస్తాడు. ఇంకొకరిది లోన్లు, వాడైతే ఏకంగా ఈ ఇల్లీగల్ నోటీస్ అనుకుంటే ఇంటికి పంపుతాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం. ఆయనతో ఏమన్నారు, మామ ఒక్కోసారి ప్లే చేద్దాంరా, లాస్ట్ ఒక్కసారి లార్జ్ అమౌంట్ పెట్టి చేద్దాం అన్నారు. 3 లక్షలు ఒక్కటేసారి పెట్టారు. అంటే 3 లక్షలు ఒకసారి పెట్టలేదు, లక్ష పెట్టినప్పుడు 1,00,000 లాస్, 2 లక్షలు ఉన్నాయి. అప్పటికీ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తూనే ఉన్నారు, చాలా ఆపేద్దాం ఆపుతలేరు. ఎందుకంటే మనీ మీద ఆశ. 3 లక్షలు పెడితే దగ్గర వానికి ఒక 17 lakhs 18 lakhs వస్తాయి 3 లక్షలకి. అండ్ ఆపుతలేరు. అండ్ వాడు ఏం చేసిన 1 లక్ష పెట్టిండు, అది కూడా పోయినాయి. ఇంకో లాస్ట్కి 1 లక్ష మిగిలింది. అప్పటికి మన ఫ్రెండ్ కూడా చెప్పిండు, ఈ లక్షలనే మనం పంచుకుందాం, ఇంకొద్దు, కావాలంటే జొమాటో కొట్ట, ర్యాపిడో కొట్ట, మనీ ఎర్న్ చేసుకుందాం, కానీ ఇట్లా ఆన్లైన్ దాంట్లో వద్దు, ఆల్రెడీ 2 lakhs పోయినాయి, ఇంకా 1 lakh ఉంది అంటే ఇక వాళ్ళ మాట ఇక అయిని కామ్ అయిపోయారు, డౌన్ అయిపోయారు ఆ రోజు. ఇక ఆ రోజు నైట్ ఇక పైసలు మనీ పంచుకోలేదట, ఒకరి దగ్గరనే ఉన్నాయి మనీ అంతా. ఇంకా రిఫ్లెక్ట్ కాలే మన ఇండియన్ బ్యాంక్స్కి, రిఫ్లెక్ట్ కావడానికి కొంచెం టైం పడుతుంది. అంతా ఇక దావత్ చేసుకున్నారు, పైసలు వచ్చినాయి అని. అంతా నైట్ ఏం చేసిన, వాడు తాగినాక ఇక మళ్ళీ యాప్ ఓపెన్ చేసి 1 lakh మొత్తం ఇన్వెస్ట్ చేసాడు. 1 lakh మొత్తం పోయినాయి ఒకటేసారి. అంటే వాడికి వాడు కరెక్ట్ ప్రిడిక్షన్ ఇవ్వలేదు, అంటే ప్రిడిక్షన్లు ఆడారు అన్నమాట. వాళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళు ప్రిడిక్షన్ దగ్గర ఆడారు. మొత్తం 1 lakh అంతా పోయినాయి. అరే ఇప్పుడు 1 lakh పోయినాయి, కొడుకులకు తెలుతున్న సంగతి ఏంది మరి? ఇక ఆలోచించాడు, అయిపోయింది. అయితే ఉన్న మనీ అన్నా డివైడ్ చేసుకున్నప్పుడు కొంచెం అంటే ఇక బాధ ఎట్లయితుంది, ఒక 10 రూపాయలు పోతే 50 రూపాయలు, 100 రూపాయలు, 1000 పోతే ఏం కాదు, ఏమనిపించదు మనసుకి. కాకపోతే అరే 1,00,000 రూపాయలు పోయినాయి, 1,00,000 పోయినాయి అంటే వాడు ఘోరంగా డిప్రెస్ అయిపోయాడు. అసలు వాడు తాగిరు, అంటే కొంచెం చిన్న తాగిరు. మార్నింగ్ లేచేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ కాలేజ్ ఫీజు కట్టాలి, మార్నింగ్ కాలేజ్ ఫీజు కడదాం పోం అనగానే ఫస్ట్ వన్ దగ్గర 40,000 తక్కువ ఉన్నాయి కదా, ఆ 1,00,000కి వెళ్ళి 40,000 ఇద్దాం అనుకున్నారు. ఇంకా 60,000 మొత్తం డివైడ్ చేసుకుందాం అనుకున్నారు. అంత మంచి సోపత లేదు. తర్వాత ఏమైందంటే, లేవు మామ మొత్తం పోయినాయి నైట్ అన్నాడు. అందరు షాకు, అసలు ఏం జరిగింది. ఎప్పుడు రాత్రి తాగిన మైకంలో మొత్తం పెట్టేసిన, నాకు అసలు ఏం గుర్తుకులేదు, మొత్తం పైసలు పోయినాగానే ఒక్కొక్కటి చేతులు పట్టుకున్నాడు. ఏంటిది ఇంత స్కామా? అరే ఒకసారి ఆ ప్రిడిక్షన్లో అడుగురా, వానికి 30,000 కట్టినాం కదరా అని ఫస్ట్ వన్ అడిగారు.
అంతా వాడు ఏడ రావడం మొత్తం బ్లాక్ చేసిండు, అయిపోయింది, నేను మోసపోయినా, మా డాడీకి వెళ్తే ఇక నన్ను ఇంటికి తీసుకుపోతాడు, అది ఇది అని అన్నీ చెప్పిండు. వాడు ఫుల్ బాధపడ్డాడు. ఇక అందరూ ఏమైందంటే పైసలు వచ్చినాయి. వచ్చినప్పుడే అంటే ఆశ ఉన్నప్పుడు ఆశ ఎట్లున్నానంటే ఒక లిమిట్ వరకు ఉండాలి. ఇక అట్లా అయిపోయింది. ఒక్కని దగ్గర కూడా పైసలు లేవు. అంటే ఇక మొత్తం లాస్. ఓ 40 వాళ్ళ దగ్గర ఉన్న ఒక 40 వెళ్ళినాయి అంతే కాలేజ్ ఫీజు కట్టుకోనికి. ఇంట్లో చెప్దామంటేనేమో ఇంట్లో డాడీ మమ్మీ పొలాల పనికి పోయి అటు ఇటు పోయి ఏదో కష్టం అది చేసుకొని వాళ్ళు వీళ్ళు ఇస్తారు. ఇప్పుడు 70,000 అంటే ఎవడు ఇస్తాడు? 500 ఇచ్చే ఫ్రెండ్ ఉంటాడు, 1000 ఇచ్చే ఫ్రెండ్ ఉంటాడు, 40,000 ఇచ్చే ఫ్రెండ్ ఎవడు ఉంటాడు? ఎవడు ఉంటాడు? ఉంటాడు లోన్ వాళ్ళు, ఈఎంఐలు వాళ్ళ దగ్గర తీసుకున్నాం అనుకో, తీసుకున్నందుకు రక్తం పీలుస్తారు, తాగుతారు, అంతకంతకు కట్టాలి. ఎప్పుడు చెయ్యని పనులు కూడా చేయాలి. అసలు ర్యాపిడోనో చేయనోడు, జొమాటోనో కొట్టనోడు చెయ్యాలి, కష్టంగా చేయాలి, ఎందుకంటే పైసలు కావాలి. నైట్ మార్నింగ్ అంతా చదువుకొని ఆఫ్టర్నూన్ మొత్తం కూడా ర్యాపిడోలు చేసి, ఇప్పుడు అంటే కరెంటు ఇద్దే సిచ్యువేషన్ నడుస్తుంది. మొత్తం ర్యాపిడోలు కొడుతుర్రు, జొమాటోలు కొడుతారు, ఏమంటే అప్పులు ఉన్నాయి, ఈఎంఐలు కట్టాలి, క్రెడిట్ కార్డు కట్టాలి. అయితే ఈ స్కామ్ ఇట్లా జరుగుతుంది టెలిగ్రామ్లో. అయితే మనం ఫైండ్ అవుట్ చేద్దామని వాళ్ళకి ఇచ్చిన స్కానర్ తోటి చేద్దామని ఏదో చేసారు, అది ఎటు కాల. మళ్ళీ వాళ్ళ అన్నలకు చెప్పారు, వీళ్ళు ఫస్ట్ ఇయర్ కదా సీనియర్స్కి చెప్పారు. వాళ్ళు ఏం చేసారు, ఇట్లా చేసారు అట్లా చేసారా అని అంత. వాళ్ళు కూడా ఏం పెద్దగా అంటే దీన్ని పెద్ద రూమర్లకి స్ప్రెడ్ చేయలేదు. సరే చూద్దాం ఎంతవరకు అవుతుందో చూద్దాం అన్నారు. పిఎస్కి పోదామని ఒకడు అన్నాడు దాంట్లో, ఆ 7 మెంబర్స్లో ఒక ఫ్రెండ్. చదువుకునేటోడు ఆన్లైన్ స్కామ్స్ ఆడతారు. నువ్వు చదువుకుంటున్నావు కదా బ్రో, నువ్వు ఇలాంటివి నమ్ముతావు, ఎట్లా నమ్మినావు? అరే ఒక రూపాయి, ఒక 10 రూపాయలు అంటే మీ ఫ్రెండ్ గాడు కొడతాడు సిగరెట్కో చాయ్కో, ఒక 50 రూపాయలు తిండి నీకు కొడతాడు, ఒక 100 రూపాయలు బిర్యానీకి కొడతాడు, ఒక 500 డ్రెస్ కాడ తక్కువ పడ్డా అంటే కొడతాడు, ఒక 1000 రూపాయలు 1000 ఇస్తారేమో, దానికి కూడా ఇంట్రెస్ట్ తీసుకుంటారేమో, ఉంటారు కొందరు 1000 రూపాయలకు కూడా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. 1000 రూపాయలు కొడతారు కానీ ఎవడు అన్న 40,000, 30,000, 20,000 కొట్టేటోడు ఉన్నాడు మీ దాంట్లో ఫ్రెండ్స్? కామెంట్ చేయరు. మీ దాంట్లో 40,000 అనేది ఇచ్చేటోడు ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరు. ఇట్లా అయిపోయింది, ఇదంతా స్కామ్ జరుగుతుంది. నాకు రీసెంట్గా తెలిసింది, నేను వాళ్ళ దగ్గర పోయినప్పుడు, అన్న ఇట్లా అయింది, ఇట్లా మొత్తం అయిపోయింది, కుడిచిపోయినామన్న మొత్తం అందరము. ఇక మా అన్నీ వేని వాడిని ఒక 40,000 మిగిలినాయి, వానికి ఒక 40,000 అప్పు కావాలి. వాడేమో క్లాస్లోకి వస్తలేడు, అటెండెన్స్ తీసుకుంటలేడు, మొత్తం ర్యాపిడోలు జొమాటోలు వానికి ఏది దొరుకుతుంది కొడుతుండట. ఎందుకంటే 40,000 ఒక వాని టైం వస్తుంది, కాలేజ్ టైం అంటే ఇంత మనీ కట్టాలని, అది మొత్తం చేస్తున్నాం. వానికి ఎట్లయితే అప్లై అవుతాలో అంటే ఇక వానికి తర్వాత మేమే అటు ఇటు చేసి సెట్ చేసినాం. కానీ ఇలాంటివి ఆన్లైన్ గేమ్స్ ఆడకండి ఫ్రెండ్స్, ఎందుకంటే చిన్న పిల్లలు బీటెక్ వాళ్ళు అంటే చిన్న పోరగాళ్ళు కాదు, వాళ్ళకు కూడా మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు. కానీ అరే బీటెక్ వచ్చినాం అయిపోతుంది, మాకు అది తెలుసు ఇది తెలుసు అంటారు. కానీ రూపాయి ఇప్పుడు 40,000 కొట్టుకున్నాడు, 3 లక్షలు కొట్టుకున్నారు, ₹1 వచ్చింది. అయితే ఒక సామెత చెప్తా, ప్రపంచంలో అన్నీ నిండుతాయి కానీ ప్రపంచంలో ఏం చేసినా నిండవు, కానీ ఒకటి చేస్తే నిండుతుంది, ఆకలి. కొంచెం తింటే చాలరా బాబోయ్, వద్దు చాలరా అంటారు. మనీ దానికి లిమిట్ ఉండదు, లగ్జరీ దానికి లిమిట్ ఉండదు, హ్యాపీనెస్ లిమిట్ ఉండదు, సాడ్నెస్కి అసలు లిమిటే ఉండదు. అసలు లవ్ బ్రేకప్ అయితే చాలు, దుఃఖం ఏం చదువుతానంటే ఏం చదువుతాను, ఎవ్వడికి లిమిట్లెస్ ఉండదు. కానీ ఫుడ్కి మాత్రమే లిమిట్ ఉంటుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. బీటెక్ అయినా సరే, ఇంటర్ అయినా సరే, ఎవరైనా సరే.